తరహా కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల సపోర్ట్ పై మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, 5 రోజుల సస్పెన్స్ కు తెరపడింది. టీవీకేకు మొత్తం 13 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. దాంతో 121కి బలం చేరింది. సో మెజారిటీ మార్కును దాటి ముగ్గురు ఎమ్మెల్యేల బలం ఎక్కువగానే ఉంది. సో ఈ నేపథ్యంలో ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అడ్డంకులన్నీ కూడా తొలగిపోయినట్లని భావించాలి. వీసీకే నిన్న మొన్నటి వరకు కొంత బయటి వరకు కేవలం నోటి మాటగా మద్దతు ఇచ్చినప్పటికీ కొద్దిసేపటి కిందటే లిఖితపూర్వకంగా ఆ పార్టీ అధ్యక్షుడు తిరుమావలన్ లిఖితపూర్వకంగా లేఖ టీవీకే ప్రధాన కార్యదర్శి అర్జున్కు అందజేశారు. అలాగే ఐయుఎంఎల్ పార్టీ కూడా కొద్దిసేపటి కిందటే అధికారికంగా తాము మద్దతు ఇస్తున్నట్టుగా లిఖితపూర్వ లేఖ ఇచ్చింది. సో మొత్తానికి అన్ని కూడా రిటర్న్గా లేఖలు ఇచ్చినటువంటి నేపథ్యంలో గవర్నర్ ఏదైతే కండిషన్ పెడుతున్నారో రిటర్న్గా సపోర్టు లెటర్స్ అన్నీ కావాలి, ఆయా పార్టీలకు సంబంధించిన లెటర్స్ కావాలని చెప్పారు. సో ఆ గవర్నర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, గవర్నర్ ఇచ్చినటువంటి ఆ కోరిక మేరకు డెఫినెట్గా ఈ లేఖలన్నీ కూడా వాటిని సబ్మిట్ చేయబోతున్నారు. సో ఆ తర్వాత గవర్నర్ ఇక ఆహ్వానించక తప్పని పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే మెజారిటీ మార్కును మించి ముగ్గురు ఎమ్మెల్యేల బలం టీవీకేకు చేకూరినటువంటి నేపథ్యంలో ఇక అన్ని కష్టాలు కూడా విజయ్కి తొలగిపోయినట్టుగానే భావించాలి. సో రేపు ప్రమాణ స్వీకారం చేస్తారా అనేది మనం వేచి చూడాల్సి ఉంది. దానికి సంబంధించినటువంటి నిర్ణయం ఇంకా రావాల్సి ఉంది. సో మొత్తానికైతే ఏదైతే మ్యాండేటరీగా లోక్ భవన్ నుంచి మనం చూసాం 2 రోజుల కిందట ఏదైతే మెజారిటీ కావాల్సినటువంటి 118 మంది సభ్యుల బలం ఎస్టాబ్లిష్ కాలేదు, హ్యాజ్ నాట్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అనేటువంటి ఒక ప్రెస్ స్టేట్మెంటు గవర్నర్ విడుదల చేశారు. సో ఆ నేపథ్యంలో ఈరోజు 118 కాదు 121కి టీవీకే బలం చేకూరినటువంటి నేపథ్యంలో స్పష్టమైనటువంటి మెజారిటీ విజయ్కి లభించింది. సో ఈ మెజారిటీ అంతా తీసుకునేందుకు ఆయనకు దాదాపు 5 రోజుల సమయం పట్టింది. 4వ తేదీన ఫలితాలు వస్తే ఈరోజు 9వ తేదీ మనం ఉన్నాం. సో 5 రోజుల నుంచి కూడా అనేక నాటకీయ పరిణామాలు, అనేక ట్విస్టులన్నీ కూడా జరిగాయి. సో ఆ నేపథ్యంలో మొత్తానికైతే విజయ్ 5 రోజుల వ్యవధిలో పూర్తి మద్దతును కూడగట్టగలిగారు. అయితే ఈ మద్దతు కూడగట్టడంలో వీసీకే అయితే చాలా ముప్పు తిప్పలు పెట్టిందని మనం చెప్పాలి. ఒకవైపు అన్నా డిఎంకే కూటమితో కూడా వాళ్ళు చర్చ జరిపినట్టు తెలిసింది. అయితే ప్రెషర్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సహజంగా ప్రజా తీర్పు విజయ్కి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో వీసీకే టీవీకే వైపు మొగ్గు చూపినటువంటి సందర్భం. సో లెటర్లో మాత్రం అన్కండిషనల్గా తాము మద్దతిస్తున్నామని లెటర్లో ఇచ్చినప్పటికీ సో చర్చల్లో మాత్రం ఆయనకు తిరుమావలన్కి ఉప ముఖ్యమంత్రి పదవి, వారితో పాటు ఈ పార్టీ ఎమ్మెల్యే అరసుకు మంత్రి పదవి ఇవ్వాలనేటువంటి ఒక చర్చ కూడా జరిగినట్టు తెలిసింది. సో క్యాబినెట్ విస్తరణ సమయంలో దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా బయటపడేటువంటి అవకాశం కనబడుతుంది. సో మొత్తానికైతే మెజారిటీ సాధించగలిగినటువంటి విజయ్ సో ప్రభుత్వ ఏర్పాటుకు 5 రోజుల సమయం ఆయనకు ఈ తన మెజారిటీ నిరూపణకు 5 రోజుల సమయం పట్టినటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి రోజుల్లో కూడా కొంత ఈ సవాళ్ళు ఆయన ఎదుర్కొనేటువంటి అవకాశం కనబడుతుంది. చాలా వేఫర్ థిన్ మెజారిటీ ఉంది, చాలా బోటీ మెజారిటీ ఉన్నటువంటి నేపథ్యంలో 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని స్థిరంగా కొనసాగించాలంటే ఖచ్చితంగా ఈ పార్టీల గొంతెమ్మ కోరికలన్నీ కూడా ఆయన వాటిని చూస్తూ వారిని సంతృప్తి పరుస్తూ వెళ్తేనే ఈ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు స్థిరంగా మనగడ సాధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా విజయ్ తన ప్రభుత్వాన్ని నడపాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. సో మొత్తానికి గవర్నర్కు ఈ లేఖలన్నీ కూడా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆదవ్ అర్జున్ అందిస్తారని తెలుస్తుంది. సో ఆయన ఇచ్చిన తర్వాత గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మనం వేచి చూడాలి. ఇక గవర్నర్ అయితే ఇంకా మెలికలు పెడతారా, ఇంకేమైనా ఉందా అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే ఆయన గవర్నరు కేరళ వెళ్ళిపోతారనేటువంటి సమాచారం వస్తుంది. ఆ నేపథ్యంలో నిజానికి కేరళకు సంబంధించి కేరళలో పెద్దగా అడావుడు కూడా లేదు. కేరళకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేయలేదు. సో కేరళకు వెళ్ళేటువంటి ఆయన ప్రయాణం రద్దు చేసుకుంటారా లేదన్నది మనం వేచి చూడాలి. ఒకవేళ కేరళ కనుక వెళ్తే గవర్నర్ మరింత విమర్శల పాలయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 3 రోజుల నుంచి 3 సార్లు విజయ్ కలిశారు, అయినప్పటికీ అక్కడి నుంచి అనుమతి రాలేదు. కాబట్టి ఫైనల్గా టీవీకే అనుకున్నటువంటి టాలీని కూడా తీసుకురాగలిగింది. కాబట్టి ఇక గవర్నర్ అనుమతి ఇవ్వడం, ఆ తర్వాత ప్రమాణ స్వీకారాన్ని చేయించడం, ఇవన్నీ కూడా గవర్నర్ వీటిని చకచకా పూర్తి చేయాల్సి ఉంది. ఆ మేరకు ఇతర పార్టీలు కూడా స్టాలిన్ కానీ మిగిలినటువంటి వారందరూ కూడా ముఖ్యమంత్రిగా త్వరగా ప్రమాణ స్వీకారం చేయించాలి, ఇంత వ్యాక్యూమ్ ఉండాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నారు. కాబట్టి ఆ దిశగా గవర్నర్ అతి త్వరగా నిర్ణయం తీసుకుంటారని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే వెంకటేష్, ఏదైతే మ్యాజిక్ ఫిగర్ దాటేందుకు 2 వీక్స్ టైం అడిగారు విజయ్,
కానీ 5 రోజుల్లోనే సాధించి చూపించారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే 3 సార్లు గవర్నర్ని కూడా కలిశారు. అయితే ఇవాళ మీరు ఇందాక చెప్పినట్లుగా 7:10 గవర్నర్ తిరువనంతపురం వెళ్ళిపోతున్నారు. మరి నేపథ్యంలో ఎవరు గవర్నర్ దగ్గరికి వెళ్తారు? అసలు గవర్నర్ దగ్గర తీసుకున్న అపాయింట్మెంట్ పరిస్థితి ఎంతవరకు వచ్చింది? గవర్నర్ను టీవీకే ప్రధాన కార్యదర్శి అర్జున్ కలుస్తారని సమాచారం వస్తుంది. అర్జున్ కలుస్తారా లేకుంటే నేరుగా విజయ్ వెళ్ళి అనుకున్నటువంటి మెజారిటీ సంఖ్యాబలం ఉంది కాబట్టి ఆ మేరకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతి ఇవ్వాలా అని కోరేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి ఇది సన్నివేశం కాబట్టి ఈ పరిస్థితిలో కేరళకు వెళ్ళేటువంటి పర్యటన కూడా గవర్నర్ రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మెజారిటీ సంఖ్యాబలం చేకూరింది కాబట్టి విజయ్ వీలైనంత త్వరగా ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కువ రోజులు వ్యాక్యూమ్ ఉండేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఆల్మోస్ట్ 121 మెజారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో గవర్నర్ త్వరితగతిన ప్రమాణ స్వీకారం చేయించాలంటే ఆ మేరకు ఆయనకు పర్మిషన్ ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే గవర్నర్ వద్ద ఉంది. గవర్నర్కు నిజానికి హంగ్ అసెంబ్లీ ఉన్నటువంటి సమయంలో మాత్రమే గవర్నర్కు ఈ డిస్క్రిషనరీ పవర్స్ను ఉపయోగించి ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ చేసేటువంటి అధికారం ఉంది. సో ఆ దిశగా ప్రజెంట్ టీవీకేకు మైనార్టీలో ఉంది కాబట్టి ఇతర పార్టీల మద్దతు కలుపుకొని మొత్తం 13 మంది ఎమ్మెల్యేల మద్దతు చేకూరింది కాబట్టి క్లియర్గా ఆ మద్దతు ఆయనకు ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అవకాశం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి గవర్నర్ డిస్క్రిషనరీ కూడా ఇప్పుడు సాటిస్ఫై అయింది. ఇప్పటివరకు ఆయన కన్విన్స్ కాలేదు, సాటిస్ఫై కాలేదు, అలాగే మెజారిటీ ఎస్టాబ్లిష్ కాలేదు అనేటువంటి ఒక విషయాలన్నీ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఆ సంఖ్యాబలం కూడా వచ్చింది కాబట్టి గవర్నర్ పూర్తి స్థాయిలో సంఖ్యాబలం పైన సంతృప్తి చెంది ఆ మేరకు టీవీకే అధినేత విజయ్కి అవకాశం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిజానికి ఈ 5 రోజుల డిలే అంశంలో కూడా అన్నా డిఎంకే పోషించినటువంటి పాత్ర పైన కూడా టీవీకే విమర్శలు మొదలుపెట్టింది. ఈ రెండు పార్టీలు కలిసి ఫాసిస్టు ధోరణిలో వ్యవహరించాయి, ప్రజా తీర్పును అపహాస్యం చేసే తరహాలో అన్నా డిఎంకే వ్యవహరించాయని చెప్పి టీవీకే ఇప్పటికే ఆరోపణల పర్వాన్ని ప్రారంభించింది. ఇక నుంచి గోల్డెన్ ఎరా తమిళనాడులో ప్రారంభం కాబోతుంది, ఒక స్వర్ణ యుగాన్ని తాము అందించబోతున్నామని టీవీకే ప్రకటించినటువంటి పరిస్థితి. సో మొత్తానికి డెఫినెట్గా మనం చూస్తున్నాం, మొదటిసారి జరిగినటువంటి తొలి ఎన్నికల్లోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని టీవీకే అధినేత విజయ్ అందుకున్నప్పటికీ మెజారిటీకి కొద్ది దూరంలో ఆగిపోయారు. సో కొద్ది దూరంలో ఆగిపోయినటువంటి నేపథ్యంలో చాలా రాజకీయ ఎత్తుగడలన్నీ కూడా జరిగాయి, అనేక కీలక మలుపులు ట్విస్టులన్నీ కూడా మనం 5 రోజుల వ్యవధిలో చూసాం. సో బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి అన్నా డిఎంకే కూడా ఒక దశలో చేతులు కలిపేందుకు కూడా చర్చలు జరిగినటువంటి సందర్భం మనం చూసాం. మొత్తానికి ఈ చిన్న పార్టీలన్నీ కూడా కలిసి టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఈ అన్నా డిఎంకే ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించినటువంటి ఆ చర్చలన్నీ కూడా విఫలమైనట్టుగానే మనం భావించాలి. సో మొత్తానికైతే వీటన్నిటిని అధిగమించి టీవీకే అధినేతకు పూర్తిగా లైన్ క్లియర్ అయినటువంటి నేపథ్యంలో అతి త్వరలోనే ఆయన డెఫినెట్గా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారాన్ని చేసేందుకు అవసరమైనటువంటి ప్రమాణ స్వీకారం చేసేందుకు అవసరమైనటువంటి లైన్ అయితే క్లియర్ అయినట్టు మనకు కనబడుతుంది. అయితే వెంకటేష్, వీసీకే చీఫ్ తిరుమావళవన్కు సీఎం పదవి ఆఫర్ చేశారు ఇతర పార్టీల నుంచి అని కూడా మనకు కాసేపటి క్రితం వరకు కూడా ఒక వార్త నడిచింది. మరి ఆ చర్చలు ఏమైనట్లు, అసలు ఏం జరిగిందంటారు అంతర్గతంగా? ఈ డిలే చేయడం వెనుక ఉన్నటువంటి అసలైనటువంటి రహస్యం అదే. అన్నా డిఎంకేలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దిశగా ప్రయత్నాలు జరిగాయి. ఆ విషయాన్ని స్వయంగా సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ కూడా ధృవీకరించారు. సో అన్నా డిఎంకే నుంచి ముఖ్యమంత్రి ఉంటారు, దానికి అవుట్ సైడ్ సపోర్ట్ బయట నుంచి డిఎంకే మిత్రపక్షాలను కూడా సపోర్ట్ చేయాలని స్టాలిన్ అడిగితే దానికి తాము నిరాకరించినట్టుగా సిపిఎం ప్రధాన కార్యదర్శి బేబీ వెల్లడించారు. ఈ అన్నా డిఎంకే అనేది బీజేపీతో భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీ, ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీ. సో మతతత్వ శక్తులకు అన్నా డిఎంకే మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీకి తాము మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని సిపిఎం తెగేసి చెప్పింది. సో అందులో భాగంగానే వెంటనే డిఎంకేతో కాదని నేరుగా వెళ్ళి ఇటు టీవీకేకు మద్దతు ఇవ్వాలని లెఫ్ట్ పార్టీలు సిపిఎం నిన్న నిర్ణయించుకున్నాయి. అయితే వీసీకే చివరి నిమిషం వరకు కూడా కొంత దోబూచులాట జరిపింది. ఒకవైపు అన్నా డిఎంకేతోనూ ఇంకోవైపు టీవీకేతోనూ రెండు వైపులో కూడా చర్చలు జరిపింది. సో అక్కడ జరిగినటువంటి చర్చలు పెద్దగా ఫ్రూట్ఫుల్ అయినట్టు కనిపించలేదు, అవి మెటీరియలైజ్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే రెండు బద్ధ శత్రువులు అనేటువంటి పార్టీలు కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది, చులకనయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఆ నేపథ్యంలోనే దీనిపైన కొంత వీసీకే కూడా వెనుకడుగు వేసింది. అలాగే
దళితులందరూ కూడా ఇటు టీవీకేకి మద్దతు ఇచ్చారు, విజయ్కి మద్దతు ఇచ్చారు. అత్యధిక మంది దళిత ఎమ్మెల్యేలందరూ కూడా టీవీకే నుంచే గెలిచారు. సో దళిత సామాజిక వర్గం కంప్లీట్గా విజయ్కి అండగా నిలబడినటువంటి నేపథ్యంలో అదే దళితుల పార్టీ అయినటువంటి వీసీకే గనక ఒక వెన్నుపోటు పొడిస్తే అది ఖచ్చితంగా ఆ వీసీకేకి ఆత్మహత్య సదృశ్యంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వీసీకే అన్నీ ఆలోచించుకున్న తర్వాత ఆ పార్టీ అధినేత తిరుమావలను కూడా టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఒక దశలో తిరుమావలనే తమిళనాడుకు కొత్త ముఖ్యమంత్రిగా అవుతారు. అన్నా డిఎంకే కూటమిలు కలిపి ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నారనేటువంటి ఒక లీక్ కూడా వదిలారు. మనం చూసాం గతంలో జార్ఖండ్లో ఒక ఎమ్మెల్యే ఉన్నటువంటి మధు కూడా సీఎం అయినటువంటి చరిత్ర మనం చూసాం. సింగిల్గానే ఒక్కరే గెలిచారు ఎమ్మెల్యే, ఆ మధు కూడా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే. ఆయన ముఖ్యమంత్రి అయినటువంటి చరిత్ర కూడా భారతదేశ ఎన్నికల ప్రజాస్వామ్యంలో మనం చూసాం. సో అదే తరహాలో తిరుమావలను కూడా తమిళనాడు ముఖ్యమంత్రి అయి చరిత్ర సృష్టిస్తారా అనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది. కానీ ప్రాక్టికల్గా అది మెటీరియలైజ్ అయ్యేటువంటి అవకాశం లేదు. అదే కనుక జరిగితే తమిళనాడు ప్రజలు కూడా రోడ్లపైకి వచ్చి వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రతిపాదనకు వీసీకే కూడా కొంత వెనుకడుగు వేసింది. సో ఆ నేపథ్యంలోనే ఈరోజు టీవీకేకు విజయ్కి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది. అలాగే ఆ మేరకు ఆయనకు లేఖ కూడా అధికారికంగా ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో మొత్తానికి 5 రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి ఈ సస్పెన్స్కు తెరదించుతూ చివరి నిమిషంలో ఐయుఎంఎల్ కూడా ఈరోజు టీవీకే అధినేత విజయ్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. నిజానికి ఈ ముస్లిం లీగ్ పార్టీ డిఎంకేతోనే కలిసి వెళ్తామని మొదట్లో చెప్పింది. కానీ ఆ చివరి నిమిషంలో ఈ పార్టీకి టీవీకేకు మెజారిటీ బలం చేకూరినటువంటి నేపథ్యంలో ముస్లిం లీగ్ కూడా తన యొక్క నిర్ణయాన్ని మార్చుకొని మళ్ళీ టీవీకేకు విజయ్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడంతో ఇక సాఫీగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసుకునేందుకు అవసరమైనటువంటి పూర్తి సంఖ్యాబలం చేకూరింది. దాంతో ఇక దళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కానీ అన్ని అంశాలు కూడా క్లియర్ అయినట్టుగా మనకు కనబడుతోంది. రైట్ వెంకటేష్, రైట్, థ్యాంక్ యూ.